మొదటి ప్రార్థనా అంశం. సుప్రీంకోర్టులో 12 రాష్ట్రాల్లో అమలవుతున్న మతమార్పిడి నిరోధక చట్టం సవాలు చేస్తూ వేసిన కేసు విచారణ జనవరి 28 బుధవారం జరగనయున్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో విచారిస్తున్న సమయంలో దేవుడు వారికి తోడుగా ఉండి న్యాయమైన తీర్పును ఇచ్చినట్టు రాజ్యాంగంలో కల్పించిన మత స్వేచ్ఛకు అనుకూలంగా తీర్పు ఉండునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అశోక్ నగర్ జిల్లాకు చెందిన పాస్టర్ రాజేష్కు బెయిలు మంజూరు చేయబడినది. ఈయన ఈ నెల 9 నుండి జైల్లో ఉన్నారు. ఈయన విడుదలైనందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో మత మార్పిడికి పాల్పడ్డారని విజయ్ కుమార్పై హిందూ సంస్థల సభ్యులు నిరసన వ్యక్తం చేయగా పోలీసులు పాస్టర్పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈయన విడుదల కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ జిల్లాలోని పాస్టర్ రాజేంద్ర చౌహాన్ ఇంటిలో ఆరాధన జరుగుతూ ఉండగా పోలీసులు వచ్చి పాస్టర్ను మరియు 10 మంది విశ్వాసులను పోలీసు స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. వీరందరి విడుదల కోసం ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లా జైల్లో ఉన్న పాస్టర్లు విశ్వాసులు ఈ వారం జరుగు బెయిల్ విచారణలో అందరికీ బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. ఈరోజు దేశంలోని ఆయా పట్టణాల్లో సంఘాల్లో జరుగుచున్న ప్రార్థనా వీరుల సమావేశంలో దేశ రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉండగా దేశంలో గొప్ప రక్షణ కలుగునట్లు ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో జరుగు అఖిల భారత ప్రార్థనా వీరుల సమావేశమును దేవుడు దీవించినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు 1,85,000 మంది తెలి తెగకు చెందిన ఉత్తరప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.